డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెలబ్రిటీ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం. సెలబ్రిటీ అంటే మనకు తెలుసు ఆయా రంగాల్లో పేరుగాంచినటువంటి వ్యక్తులు అన్నమాట. ప్రతి ఈవెంట్లో, ప్రతి కార్యక్రమ నిర్వహణలో ఈ సెలబ్రిటీల యొక్క భాగస్వామ్యం ఎక్కువ అవుతూ ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు, సెలబ్రిటీస్ పాల్గొంటూ ఉండినప్పుడు ఆ ఈవెంట్ యొక్క ఎయిమ్ నెరవేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఇట్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ నాట్ ఓన్లీ ది పబ్లిక్ బట్ ద మీడియా, the print media and the electronic media. So it gets popularized manifold, అంటే చాలా ఎక్కువ రెట్లు ఆ కార్యక్రమం అనేది పాపులర్ అవటానికి, దాని యొక్క ఎయిమ్ విస్తృతంగా అందరికీ చేరటానికి, టార్గెట్ ఆడియన్స్ చేరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకని ప్రముఖ వ్యక్తుల యొక్క పార్టిసిపేషను చాలా కామన్ అయిపోయింది. అందుకనే వాటిని ఏమంటున్నాం మనం, సెలబ్రిటీ ఈవెంట్స్ అనేసి అంటున్నాం. స్పెషల్ ఫీచర్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ ఈజ్ దట్ ఎ సెలబ్రిటీ ఈజ్ ఇన్వైటెడ్ ఫర్ మేకింగ్ ద ప్రోడక్ట్, సర్వీస్, ఐడియా ఫెమిలియర్ విత్ ది ఆడియన్సెస్. ద సెలబ్రిటీ ఈజ్ ఎ పర్సన్ విత్ సోషల్ స్టేటస్, నేమ్ అండ్ ఫేమ్. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సెలబ్రిటీ అంటే సమాజంలో ఒక రకమైనటువంటి ఉన్నత స్థాయి, అత్యధికమైనటువంటి గుర్తింపు కలిగిన వ్యక్తులు అన్నమాట. వీళ్ళు ఈ ప్రోడక్ట్ లాంచెస్, సర్వీస్ లాంచెస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆ ప్రోడక్ట్ని, సేవని ఎండోర్స్ చేస్తూ ఉంటున్నారన్నమాట. మన ఇండియన్ సైకాలజీ ఎక్కువగా ఏంటంటే, ఎవరైనా సెలబ్రిటీ చెప్పినప్పుడు ఆ ప్రోడక్ట్ కానీ, సేవ కానీ చాలా ఇమ్మీడియట్ అండ్ ఇన్స్టంటేనియస్ సక్సెస్ అవుతూ ఉంటుంది. లార్జ్ స్కేల్ ఈవెంట్స్. సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ జనరల్లీ లార్జ్ స్కేల్ ఈవెంట్స్. ఎప్పుడైతే ఈ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అవి చాలా పెద్ద స్థాయిలో నిర్వహించబడుతూ ఉంటాయన్నమాట. దీస్ ఆర్ మెంట్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్సెస్ అండ్ హ్యావ్ ఏ హ్యూజ్ బడ్జెట్. చాలా పెద్ద బడ్జెట్స్, ఎక్కువ మంది ఆడియన్స్ యొక్క భాగస్వామ్యంతో జరుగుతూ ఉంటాయి. The publicity and promotion of these events is organized in such a way that wider areas are covered. భిన్నమైన అంశాలు కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ ఈవెంట్స్లో. The publicity and promotion of these events is organized. In that manner, the publicity campaign is run. Celebrity events are generally considered as advertising campaign or marketing strategy. మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఈవెంట్ వెనుకమాల ఉండినటువంటిది, ప్రతి ఈవెంట్ యొక్క ఉద్దేశము ప్రోడక్ట్ని పాపులరైజ్ చేయటము, తద్వారా దాని యొక్క రీచ్ని పెంచుకుంటాము, మార్కెటింగ్ని, తద్వారా ప్రాఫిట్స్ని పెంచుకుంటాం అన్నమాట. These events are generally organized by brands, companies or non-profit organizations. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హౌసెస్, పాపులర్ బ్రాండ్స్, కొన్ని సందర్భాల్లో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి. The attraction of celebrity events is the celebrity who is generally a well-known person. Celebrity is a well-known person. That means he is successful person in any one of the fields, that is in sports, entertainment, politics, etc. అంటే ఒక సచిన్ తెందూల్కర్ లాంటి స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, ఒక మోడీ గారు లాంటి రాజకీయ నేత అవ్వచ్చు అన్నమాట. లేకపోతే ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ, ఇలాంటి ప్రముఖ వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఈ ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటారు. Raises the event profile. In these events, the organizers plan to invite celebrity appearances at the event for a limited duration. Such events generally have the aim to help raising the profile of client as well as ఈవెంట్. అంటే ఆ స్థాయిని పెంచుతూ ఉంటుంది అన్నమాట ప్రముఖుల యొక్క పార్టిసిపేషన్. మనం కూడా మనలాంటి చిన్న చిన్న ఏలూరు లాంటి చిన్న ప్లేసెస్లో చూస్తూ ఉంటున్నాము. ఏమన్నా షాప్స్ అవి కొత్తగా షాప్స్ అవి పెట్టినప్పుడు వాటి యొక్క ఇనాగ్రేషన్కి సినీ తారలు వస్తారు. వారు రిబ్బన్ కట్ చేసి కొంతసేపు ఆ షాపింగ్ ఏరియాలో స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. అప్పుడు సహజంగానే ఫలానా సినిమా తార నగరానికి వస్తున్నారు, ఫలానా షాప్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు అంటే పాపులారిటీ పెరుగుతుంది. అంటే స్కేల్ ఆఫ్ ఈవెంట్ ఏదైనప్పటికీ కూడా
ఉద్దేశం మాత్రము ఈ సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం ద్వారా వారి యొక్క రీచ్ని పెంచుకుంటాము, both that of the client and that of the event management company. Wider reach. Celebrity events help in reaching the far off audiences. People from wider areas could be made aware regarding a product or cause. ప్రజలందరికీ కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓలు కండక్ట్ చేసేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే ఈవెంట్స్ అనుకోండి, వారు ఏ కాజ్ కొరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనేది విస్తృతంగా అందరికీ కూడా చేరుతుంది. అలాగే ఈ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ లాంచ్ ద్వారా ఆ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది, ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటూ ఎలా ప్రయోజనకరం కన్స్యూమర్స్కి అనేది చాలా ఆకర్షణీయంగా చెప్పబడుతూ ఉంటుందన్నమాట ఈ ఈవెంట్స్లో. హై బడ్జెట్ ఈవెంట్స్. సెలబ్రిటీ ఈవెంట్స్ ఆర్ జనరల్లీ కాస్ట్లియర్ దాన్ అదర్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. ఎందుకంటే ఇవి చాలా పెద్ద బడ్జెట్తో నిర్వహించబడేటటువంటి కార్యక్రమాలు. సెలబ్రిటీ పార్టిసిపేషన్ ఉంటుంది, వారు కూడా హ్యూజ్ సమ్స్ యాజ్ దేర్ పార్టిసిపేషన్ ఫీజుగా తీసుకుంటూ ఉంటారన్నమాట. However, the funds can be arranged from sponsors to keep the event budget in control. Event management కంపెనీలు స్పాన్సర్స్ నుంచి కొంతమేరకి నిధిని పోగు చేసుకుంటూ ఉంటాయి. Advantage of celebrity events. Celebrity events offer the following advantages. Celebrity events to help in building long-term brand image for the products and services. ఇంకా ఎప్పటికీ కూడా కస్టమర్స్ మనసులో చిరస్థాయిగా ఉండిపోయేలాంటి ముద్ర వేస్తారన్నమాట ఈ సెలబ్రిటీస్. అంటే ఒక మార్కెట్లో లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ అనేది ఆ సందర్భంలో లాంచ్ చేయబడినటువంటి ప్రోడక్ట్స్కి సర్వీసెస్కి ఉంటుంది. Effectively organized celebrity events position the brand in the minds of people in such a way that they remember the product as well as event whenever they see the celebrity. ఎప్పుడైతే ఆ సెలబ్రిటీని భిన్నమైన సందర్భాల్లో చూస్తూ ఉంటారో ఎప్పుడు ఇంకా వారికి ఆ ప్రోడక్ట్ని చూపిస్తూ వారు చెప్పినటువంటి మాటలు మనసులో ఉండిపోతాయి. They wish to buy the same product, they wish to engage the same service many times. These events differentiate the organizers from their competitors. Therefore, celebrity events help in gaining and sustaining competitive advantage. ఈ ప్రస్తుత మార్కెట్ అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి అన్ని రంగాల్లోనూ పోటీ నెలకొని ఉన్నది. ఈ పోటీ ఉండిన నేపథ్యంలో ఎవరైతే ఈ ప్రముఖులను తీసుకుని వచ్చి వారి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారో మిగతా వారికంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఈ సెలబ్రిటీ ఈవెంట్స్కి ఉంటుందన్నమాట. These events persuade the potential buyers and make the customers more passionate to buy the organizational product, attracts new customers. అంటే ఇవి పర్స్యూట్ చేస్తూ ఉంటాయి, అంటే ఎక్కువ మనని కొనండి అనేసి ప్రేరేపించుతూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ మనం కస్టమర్స్ కొనటం అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మార్కెట్ అండ్ ఇట్ ఈస్ ద ప్రాఫిట్ టు ది ఆర్గనైజేషన్స్. To improve goodwill, the events focus on the positive features and benefits of the product or idea and also supply the relevant information to the participants. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాము ఈ రియల్ ఎస్టేట్ అనే వ్యాపారం చాలా ఎక్కువ స్థాయిలో వైడర్ స్కేల్లో జరుగుతూ ఉంది. అట్లాగే వాళ్ళు సైట్ టూర్స్ లేదంటే కనుక లాంచెస్ వాళ్ళ భూమి పూజలు అవి చేస్తూ ఉంటారు. అక్కడికి ఎక్కువ మందిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఎవరో ఒకరు సెలబ్రిటీతో మేము కూడా ఈ ప్రదేశంలో సైట్ తీసుకున్నాము, ఫ్లాట్ తీసుకున్నాము అని చెప్పిస్తూ ఉంటారనమాట. అట్లాగే ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్ అన్నీ కూడా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారు. అప్పుడు దాని యొక్క వారి వెంచర్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండటానికి అవకాశం ఉంది. సిన్స్ వీ బిలీవ్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎండోర్స్డ్ బై అ పార్టిసిపెంట్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ రెలవెంట్లీ. ఆ వస్తువుకు సంబంధించినటువంటి అవసరమైన సమాచారం అంతా కూడా అందజేస్తూ ఉంటారు. లిమిటేషన్స్ ఆఫ్ సెలబ్రిటీ ఈవెంట్స్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ అడ్వాంటేజెస్ ద సెలబ్రిటీ ఈవెంట్స్ దే డూ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. అంటే ఇవి కూడా కొంత పరిధికి లోనై పనిచేస్తూ ఉంటాయి. Celebrities are constantly reviewed and noticed by media. There are always high risks involved of selecting a celebrity for the event. అంటే ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కాన్స్టెంట్ గ్లేర్ ఆఫ్ ద మీడియాలో ఉంటారు. చాలా అతి చిన్న ప్రతికూల అంశాలను కూడా వీళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రజల మనసుల్లో కూడా ప్రతికూల భావాలు ఏర్పడి ఏ ఉద్దేశంతో అయితే ఆ సెలబ్రిటీని ఇన్వాల్వ్ చేశారో
వారితో పబ్లిసిటీ క్యాంపెయిన్ నడుపుతున్నారో ఆ ఉద్దేశం నెరవేరకపోవటానికి కూడా అవకాశం అనేది ఉంది. Celebrities live high-profile lives. They generally stuck up in scandals and crimes which can negatively affect the future of the products. వారు తరచుగా చాలా స్కాండల్స్, అపవాదులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. ప్రజలకు వాస్తవం అది నిజం కావచ్చు, వాస్తవం కాకపోవచ్చు, కానీ ప్రజలు ఆ అపవాదులు నిజమని నమ్మిన సందర్భాల్లో వారి పట్ల అభిమానంతో పాటుగా వారు ఎండోర్స్ చేసి వారు పబ్లిసైజ్ చేసినటువంటి ప్రోడక్ట్ పట్ల అభిమానం కూడా కోల్పోవటానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నది. అప్పుడు అది చాలా ప్రతికూల ప్రభావాన్ని ఆ సంస్థ మీదన చూపించుతుంది అన్నమాట. Sometimes the main focus shifts from the objective of the event to the celebrity. ఏ ఉద్దేశంతో అయితే ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారో పాపులరైజ్ చేస్తారో సెలబ్రిటీ వచ్చని, కానీ ఆ మెయిన్ థీము మెయిన్ ఈవెంట్ వారి యొక్క ముఖ్యమైన ఎయిమ్ పక్కకు పోతే ప్రజలందరూ కూడా వారిని చూడటానికి, ఆటోగ్రాఫ్లు తీసుకుంటానికి, ఫోటోలు తీసుకుంటానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ మెయిన్ థీమ్ని పట్టించుకోరు. అలాగే అట్లాంటి సందర్భాల్లో స్టాంపీడ్ లాంటివి జరగటానికి కూడా అవకాశం అనేది ఉంది. స్టాంపీడ్ అంటే తొక్కిసలాట జరగటానికి అవకాశం ఉంది. చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా సందర్భాల్లో సెలబ్రిటీస్ వారు వచ్చిన పని పూర్తి కాకుండానే వెనుదిరుగుతూ ఉంటారు కూడా. ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి. The organizers must make sure that the objective of organizing the event must not suffer. Organizing the event must not suffer అంటే ఇక్కడ ఏ ఎయిమ్తో అయితే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామో ఆ ఎయిమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సఫర్ కాకూడదు. అది ఎప్పుడు ఆ ఎయిమ్ ఫోకస్డ్గా ఉండాలి. ఆ ప్రజల యొక్క అటెన్షన్ కూడా ఆ థీమ్ నుంచి డీవియేట్ అవ్వకుండా చూస్తూ ఉండాలి. So next concept is that of they are very much highly expensive since the celebrity participation is involved. Sometimes a celebrity promotes more than one product or idea which may negatively affect the success of an event. కొన్ని సందర్భాల్లో మల్టిపుల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఒకే వెన్యూలో ఒకే సందర్భంలో. అవి ఆ మెయిన్ థీమ్ని దెబ్బతీస్తూ ఉంటాయి అన్నమాట. The celebrities come and live at their own wish. Contacting them may be a real challenge. వారు సమయపాలన అనేది చాలా సందర్భాల్లో చెయ్యరు. బికాస్ ఆఫ్ దేర్ బిజీ షెడ్యూల్స్. అందువలన ఇదంతా కూడా వారితో వేడుకలు ఈవెంట్స్ నిర్వహించడం అనేది కష్టసాధ్యంగా మారుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ది సెలబ్రిటీ ఈవెంట్స్ అండ్ దీస్ ఆర్ ద advantages and disadvantages of celebrity participation in events. Thank you.